హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటికామిక్ వర్స్. ఈ వీడియోలో మనం రీసెంట్లీ రిలీజ్ అయిన కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ టీజర్ ట్రైలర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మొత్తానికి ట్రైలర్ ఎండింగ్లో రెడ్ హల్క్ని చూపించి టీజ్ చేశారు. అప్పుడే రెడ్ హల్క్ని చూపించరేమో అనుకున్నా కానీ చూపించేశారు. ఈ ట్రైలర్ని చూడగానే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ మూవీ గురించి చాలా టాక్ నడిచింది. ఎందుకంటే చాలా రీషూట్స్ అయ్యాయి అండ్ స్క్రిప్ట్ని చాలాసార్లు చేంజ్ చేశారు. ఇలా చాలా చేంజెస్ రావడం వల్ల ఈ మూవీ మీద ఫ్యాన్స్కి చాలా డౌట్స్ వచ్చాయి. కానీ ఈ చేంజెసే మూవీకి ప్లస్ అయింది. బికాజ్ లేట్ అయినా పర్లేదు, బట్ బెటర్ స్టోరీతో మూవీ తీయాలని మార్వెల్ స్టూడియోస్ ఇలా చేంజెస్ చేస్తూ ఫస్ట్న రిలీజ్ డేట్కి కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త డేట్కి బెటర్ స్టోరీ లైన్తో ఫిక్స్ అయ్యారు. చాలా విషయాలు ఉన్నాయి ఈ మూవీలో. కొత్త అవెంజర్స్ టీమ్ ఫామ్ అవ్వడం నుంచి మార్క్ రఫెలోస్ హల్క్ రిటర్న్ రావడం వరకు, ప్లస్ ఇంకొన్ని అవెంజర్స్ క్యారెక్టర్స్ రిటర్న్ రావడం, ఇవన్నీ డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. ఇంతవరకు మీరు చూపించిన సపోర్ట్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. 100 సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. కాబట్టి ప్లీజ్ ఆ టార్గెట్ని రీచ్ అవ్వడంలో కూడా హెల్ప్ చేయండి. సో లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే శామ్ విల్సన్ వైట్ హౌస్లోకి వెళ్ళి ప్రెసిడెంట్ రాస్ని మీట్ అవుతాడు. మనకు మూవీలో కన్ఫ్యూజన్ ఉండకూడదని ట్రైలర్లో థండర్బోల్ట్ రాస్ని ప్రెసిడెంట్గా చూపించారు. సీక్రెట్ ఇన్వేజన్ సిరీస్ చూసింటే ఇది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే సీక్రెట్ ఇన్వేజన్లో మనకు వేరే ప్రెసిడెంట్ ఉండేవాడు, కానీ సీక్రెట్ ఇన్వేజన్లో స్క్రల్స్ ఇష్యూ అండ్ ఆ ఇష్యూస్ని ఆ ప్రెసిడెంట్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల పబ్లిక్లో అంత సపోర్ట్ లేదు. సో అందుకే కొత్త ప్రెసిడెంట్ సీట్ కోసం థండర్బోల్ట్ రాస్ పోటీ చేసి లాస్ట్కి గెలిచాడు. ప్రెసిడెంట్ అవ్వకముందు చాలా కాలం వరకు రాస్ ఒక మిలిటరీ లీడర్, బట్ పబ్లిక్కి గతంలో రాస్ చేసిన పనుల గురించి తెలియదు. అయితే అవన్నీ ఈ మూవీలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరికీ తెలిసిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు విలియం హర్ట్ థండర్బోల్ట్ రాస్గా యాక్ట్ చేసేవారు. అన్ఫార్చునేట్లీ అతను చనిపోవడంతో ఇప్పుడు హ్యారిసన్ ఫోర్డ్ యాక్ట్ చేస్తున్నారు అండ్ ఇతనే మన రెడ్ హల్క్. దీని గురించి కాసేపట్లో మాట్లాడుకుందాం. సో శామ్ వైట్ హౌస్కి వెళ్ళి ప్రెసిడెంట్తో మాట్లాడటం, యాక్చువల్లీ ఈ సీన్ని సినిమాకాన్ అనే ఈవెంట్లో చూపించారు. సినిమాకాన్లో చూపించిన వీడియో అండ్ ఈ టీజర్ ట్రైలర్ రెండింటిని అబ్జర్వ్ చేస్తే శామ్ విల్సన్ రీసెంట్లీ ప్రెసిడెంట్ కోసం ఒక మిషన్ చేశాడు. అయితే ఈ మిషన్ కోసం తను జపాన్ వెళ్ళి ఒక వెరీ రేర్ మెటీరియల్ని ప్రెసిడెంట్ కోసం తెచ్చాడు. ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఆ రేర్ మెటీరియల్ ఏదో కాదు, ఇట్స్ యాడమెంటియం. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది దేని గురించి చెప్తున్నాను అని. వుల్వరిన్ క్లాస్ ఏవైతే ఉన్నాయో అవి యాడమెంటియంతో తయారయ్యాయి. అయితే యాడమెంటియం రేడియేషన్ని అబ్జర్వ్ చేయగలదు, అంటే అది రేడియేషన్ని తీసుకోగలదు. సో ఇలాంటి యాడమెంటియం థండర్బోల్ట్ రాస్కి ఎంత యూజ్ అవుతుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అతను స్టీవ్ రాజర్స్కి ఏదైతే సూపర్ సోల్జర్ సిరం ఇచ్చారో సేమ్ అలాంటిదే ఇంకోటి రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలా రీక్రియేట్ చేసే ప్రాసెస్లో నుంచే హల్క్ వస్తాడు, అదే రెడ్ హల్క్. సో అందుకని రాస్ శామ్ని వైట్ హౌస్కి పిలిచి తన కోసం ఇంత ప్రెషియస్ రేర్ మెటీరియల్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాడు. అలానే అఫీషియల్గా మళ్ళీ కెప్టెన్ అమెరికాని మిలిటరీలో ఒక పార్ట్గా ఉండమని చెప్తాడు. అయితే సినిమాకాన్లో చూపించిన వీడియో ప్రకారం థండర్బోల్ట్ రాస్ కెప్టెన్ అమెరికాని లీడర్గా చేసి ఒక కొత్త అవెంజర్స్ టీమ్ని ఫామ్ చేయాలని అనుకుంటాడు. బట్ అలానే థండర్బోల్ట్ రాస్ని నెగిటివ్గా కూడా చూపిస్తారు. ఒక సిచ్యువేషన్ని మేనేజ్ చేయడంలో మన ఇద్దరం ఒకరికి ఒకరు అగైనెస్ట్ అవుతే అప్పుడు ఏం చేస్తావని శామ్ రాస్తో అంటాడు. ఎందుకంటే పాస్ట్లో థండర్బోల్ట్ రాసే సొకోవియా అకార్డ్స్ని పాస్ చేసి అండ్ సగం మంది అవెంజర్స్ మీద అవుట్లెస్ పెట్టాడు, లైక్ కెప్టెన్ అమెరికా, శామ్ విల్సన్ అండ్ బ్లాక్ విడో. అలాగే సివిల్ వార్లో అరెస్ట్ కూడా చేశాడు, కానీ తర్వాత వాళ్ళు ఎస్కేప్ అయ్యి వాంటెడ్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఎండ్ గేమ్లో అవెంజర్స్ అందరినీ సేవ్ చేశాక ఆ సొకోవియా అకార్డ్స్ పోయి సడన్గా వాంటెడ్ ఉన్న వాళ్ళు తిరిగి హీరోస్ అయ్యారు. నేనేమనుకుంటున్నా అంటే రాస్ ఇప్పుడు, హే శామ్, అప్పుడు జరిగింది ఏదో జరిగింది, నేను కావాలని మిమ్మల్ని జైల్లో పెట్టలేదు, అదంతా అప్పుడు డ్యూటీ. సో ఇప్పుడు నార్మల్ అయిపోయి కొత్త అవెంజర్స్ని ఫామ్ చేద్దాం, బిలీవ్ మీ నేను ఇప్పుడు చేంజ్ అయ్యా అని చెప్పిండొచ్చు. కొన్ని సీన్స్లో చాలా బ్యాటిల్ షిప్స్ అండ్ ఫైటర్ జెట్స్ వెళ్తూ ఉంటాయి, వాటి చుట్టూ కెప్టెన్ అమెరికా ఎగురుతూ ఉంటాడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనకు టైమట్ కనిపిస్తుంది. ఎటర్నల్స్ మూవీలో ఒక పెద్ద సెలెస్టియల్ అర్త్ లోపల నుంచి బయటకు వచ్చింది కదా, అదే టైమట్. ఇన్ని రోజులు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నాం, బట్ మొత్తానికి భూమి మీద అదొకటి ఉందని గమనించారు. వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సెలెస్టియల్ బాడీ కానీ లేదా సెలెస్టియల్ లోపల పార్ట్స్ కానీ ఈ యాడమెంటియంతో తయారై ఉంటాయి. స్టార్టింగ్లో శామ్ యాడమెంటియం కోసం జపాన్ వెళ్ళాడని చెప్పుకున్నాం కదా, అయితే జపాన్ వాళ్లకు ఈ సెలెస్టియల్ నుంచి యాడమెంటియం దొరికింటుంది. అందుకే శామ్ అమెరికా తరపున వెళ్ళి ఈ సెలెస్టియల్ని అమెరికా కంట్రోల్లో పెట్టడానికి వెళ్తాడు. ఇదే ఆ మిషన్. సో ఇలా శామ్ విల్సన్తో మాట్లాడి ప్రెసిడెంట్ రాస్ ర్యాలీకి వెళ్తాడు. అదే ర్యాలీకి శామ్ విల్సన్, ప్రెసిడెంట్ ఫాల్కన్ అయిన వాకిన్ టోరీస్ అండ్ ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ సిరీస్లో ఉన్న సూపర్ సోల్జర్ అసయా బ్రాడ్లీ,
వీళ్ళ ముగ్గురు కూడా వచ్చారు ఆ ర్యాలీకి. సడన్గా ఆ ర్యాలీలో స్పీకర్స్లో ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆ మ్యూజిక్ వినగానే ఐసైయా బ్రాడ్లీలో ఉన్న స్లీపర్ ఏజెంట్ యాక్టివేట్ అవుతాడు. జస్ట్ లైక్ బక్కీకి కొన్ని పదాలు చెప్పగానే ఎలా వింటర్ సోల్జర్ అవుతాడో అలా. సినిమాకాన్ వీడియో ప్రకారం ఇలా అవ్వడానికి రీజన్ లీడర్ టిమ్ బ్లేక్ నెల్సన్ లీడర్గా మళ్ళీ ఈ మూవీలో రిటర్న్ వస్తున్నాడు. ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో ఒక పర్సన్కి తన బ్లడ్లో హల్క్ బ్లడ్ మిక్స్ అవ్వడం చూసాంగా, అతనే ఇతను. అయితే ఈ మూవీలో సూపర్ సోల్జర్ సీరం రిక్రియేట్ చేయడమే మెయిన్ పాయింట్గా ఉండబోతుంది. అండ్ ఆ ప్రాసెస్లో డిఫరెంట్ హల్క్స్ ఫామ్ అవ్వడం వల్ల అది వరల్డ్ వార్ హల్క్ మూవీకి దారి తీయొచ్చు. సో ఇలా ఈ లీడర్ సీక్రెట్గా థండర్బోల్ట్ రాస్తో కలిసి వన్ ఆఫ్ ద విలన్స్గా ఉండొచ్చు. నెక్స్ట్ సీన్లో శామ్, నీతో ఉన్న వాళ్ళే ఎవరో ఇది చేస్తున్నారు, నీకు అది కనిపించట్లేదా లేకపోతే కావాలని కనిపించినట్టు ఉంటున్నావా అని రాస్తో అంటాడు. మేబీ నిజంగా ఇదంతా రాస్కి తెలిసే ఉంటుంది, బికాస్ అతను సీక్రెట్గా లీడర్తో వర్క్ చేస్తూ ఉంటాడు. బట్ ఇదంతా శామ్కి తెలియకుండా ఉండాలని మేనేజ్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్లో ఒక సీక్రెట్ ల్యాబ్ లాంటిది చూపిస్తారు. మేబీ ఇక్కడే ఆ లీడర్ సూపర్ సోల్జర్ సీరంని రిక్రియేట్ చేస్తూ ఉండొచ్చు. ఈ మూవీ మొత్తానికి మెయిన్ పాయింట్గా ఈ సూపర్ సోల్జర్ సీరమే ఉండబోతుంది. ఎందుకంటే ఒక సీన్లో రాసే శామ్తో, నువ్వు స్టీవ్ రాజర్స్వి కాదు, నీలో సూపర్ సోల్జర్ సీరం లేదు, నువ్వు స్టీవ్ రాజర్స్ కంటే చాలా వీక్ అని అంటాడు. ఇక్కడ రాస్ శామ్తో చెప్పేది ఏంటంటే, నువ్వు సూపర్ సోల్జర్ సీరం తీసుకుంటే స్టీవ్ రాజర్స్ కెప్టెన్ అమెరికాలా ఉండొచ్చు అండ్ కొత్త అవెంజర్స్ టీమ్ని కూడా లీడ్ చేయగలవు. అప్పటికంటే బెటర్ సూపర్ సోల్జర్ సీరం ఇప్పుడు మాతో ఉంది, అది నువ్వు తీసుకో అని కన్వే చేస్తుండొచ్చు. దానికి శామ్, అవును నేను స్టీవ్ రాజర్స్ని కాను, బట్ నేను ఆ సీరంని తీసుకోనని అంటాడు. ఇప్పటికే శామ్ సూపర్ సోల్జర్ సీరంకి చాలాసార్లు నో చెప్పడం చూసాం. నెక్స్ట్ సీన్లో శామ్ కొత్త ఫాల్కన్ వింగ్స్తో జెట్స్ని డిస్ట్రాయ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అయితే ఈ వింగ్స్ వైబ్రేనియంతో చేసినవి, యాడమెంటియంవి కావు. మేబీ వకాండా ఈ మూవీలో ఇంక్లూడ్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ షూరీ హెల్ప్ చేసి ఉండొచ్చు. ఎలాగో సూపర్ సోల్జర్ సీరం శామ్తో లేదు కాబట్టి రెడ్ హల్క్తో ఫైట్ చేయడానికి అట్లీస్ట్ కొత్త వింగ్స్ అయినా ఉండాలి. ఎండింగ్లో వైట్ హౌస్ బ్లాస్ట్ అవుతూ ఉంటుంది అండ్ ఫైనలీ రెడ్ హల్క్ని చూపిస్తారు. శామ్ అండ్ రెడ్ హల్క్ వైట్ హౌస్లో ఫైట్ చేస్తూ వైట్ హౌస్ని డిస్ట్రాయ్ చేస్తారు. అయితే కామిక్స్లో రాసే రెడ్ హల్క్ అని పబ్లిక్ తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ మూవీలో కూడా రాసే రెడ్ హల్క్ అని శామ్కి స్టార్టింగ్లో తెలియకపోవచ్చు. ఎవరికి తెలియనంత వరకు రాస్ ప్రెసిడెంట్గానే ఉంటాడు. చూడాలి మరి మూవీ క్లైమాక్స్ డిసైడ్ చేస్తుంది ఏమవుతుందో అని. ఈ మూవీలో రెడ్ హల్క్తో పాటు మార్క్ రఫెలోస్ హల్క్ కూడా ఉంటాడు అండ్ అలాగే హల్క్తో పాటు వాంగ్ కూడా ఉంటాడు. ఎందుకంటే రాస్ శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికాతో కొత్త అవెంజర్స్ టీమ్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. వీళ్ళంతా రాస్ చెప్పిన పనులు చేయడానికి ఉండాలనుకుంటాడు, బట్ అది అవ్వదు. బేసిక్గా మూవీ అంతా రెడ్ హల్క్ అండ్ సూపర్ సోల్జర్ సీరం గురించే ఉంటుంది అండ్ మిగతా హల్క్స్ కూడా మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రివీల్ అవుతారు. అందుకే మార్క్ రఫెలోస్ హల్క్ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఇదంతా అవెంజర్స్ 5 అండ్ సోలో హల్క్ మూవీస్కి దారి తీయొచ్చు. చాలా కొత్త క్యారెక్టర్స్ అండ్ రిటర్నింగ్ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి ఈ మూవీలో. అయితే ఫస్ట్ జాన్ కార్లో ఎస్పాసిటోస్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పాసిటో మార్వెల్లో ఒక పెద్ద రోల్లో మాత్రమే యాక్ట్ చేస్తా అన్నాడు, ఏదో జస్ట్ వన్ టైం మూవీ రోల్లో కాకుండా. అయితే ఇతను సెత్ వాల్కర్ సైడ్ వైండర్ అనే రోల్లో యాక్ట్ చేయబోతున్నాడు. కామిక్స్లో సైడ్ వైండర్ సర్పెంట్ సొసైటీ అనే ఒక గ్రూప్కి లీడర్. సో ఎస్పాసిటోని కొంతకాలం వరకు ఎంసీయూలో మనం చూడొచ్చు. అండ్ థండర్బోల్ట్ రాస్ కూతురు బెటీ రాస్గా లివ్ టైలర్ రిటర్న్ రావడం చూపించారు. తిను మన బ్రూస్ బ్యానర్కి ఒకప్పటి లవర్ అండ్ ఆల్సో ఈమె కామిక్స్లో షీ రెడ్ హల్క్ కూడా. మూవీలో షీ రెడ్ హల్క్గా ఉంటుందో లేదో తెలీదు, బట్ ఇది కూడా మార్క్ రఫెలోస్ హల్క్ రిటర్న్ రావడానికి ఒక రీజన్ అవ్వచ్చు. అండ్ అలాగే తిను మూవీలో ఎక్కువగా ఉండకపోవచ్చు అని ఇన్సైడర్స్ న్యూస్. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ ట్రైలర్లో, లైక్ సాబ్రా అండ్ డైమండ్ బ్యాక్. ఫైనలీ ఎండ్లో రెడ్ హల్క్ని చూపించారు. కామిక్స్లో రెడ్ హల్క్ రాను రాను గుడ్ క్యారెక్టర్గా చేంజ్ అవుతాడు. మరి రెడ్ హల్క్ కెప్టెన్ అమెరికా ఎందుకు ఫైట్ చేస్తున్నారో అని క్లారిటీగా తెలియదు. మేబీ రెడ్ హల్క్ ఇంకా సూపర్ సోల్జర్ సీరంతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండొచ్చు. ఈ ఫైట్ని చాలాసార్లు రీషూట్ చేశారు, సో డెఫినెట్లీ సూపర్గా ఉండబోతుంది ఈ ఫైట్ సీన్. ఏదేమైనా మనం రెడ్ హల్క్ని కెప్టెన్ అమెరికా మూవీస్లో మాత్రమే కాకుండా ఫ్యూచర్లో రానున్న డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో కూడా చూడొచ్చు. ట్రైలర్ మాత్రం అమేజింగ్గా ఉంది అండ్ సేమ్ ఓల్డ్ కెప్టెన్ అమెరికా మూవీస్ లాంటి వైబ్ వచ్చింది ఈ ట్రైలర్ చూడగానే. మీరేమనుకుంటున్నారు ఈ ట్రైలర్ గురించి? మీకు కూడా ఓల్డ్ కెప్టెన్ అమెరికా మూవీస్ ఫీలింగ్ వచ్చిందా లేకపోతే కొత్తగా అనిపించిందా? మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ని కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఎక్సైటింగ్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.